రాక్షసుల కన్నా అధ్వానంగా ప్రయత్నించినారు. వాళ్ళను అనడానికి ఏ పదాలు వాడాలో కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేము. వెంటనే ఆ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇలాంటి ఘటనలు జరుగుతుంటే కళ్ళు తెరుచుకుంటుందో కళ్ళు మూసుకొని ప్రభుత్వం పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదు. మహిళలకంతా కూడా రక్షణ కల్పిస్తామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పడం కాదు. ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అఘాయిత్యాలకి మహిళలు గురవుతున్నారు. చిన్నపిల్లలు కానీ తల్లులు కానీ వయసు నిమిత్తం లేకుండా కూడా కామవాంఛకులైపోయి మహిళల పైన అరాచకాలు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా సంఘం తరఫున CI2గా. అదేవిధంగా ఆ మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎప్పుడో విఫలమైంది ప్రభుత్వము. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వము కళ్ళు తెరవాలని చెప్పి మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళలకు రక్షణ ఎక్కడుంది అంటే ఒక్క 10% కూడా మహిళలపైన రక్షణ కల్పించడం లేదు. అంత దుర్మార్గమైన ఒక పూజారి, గుడిలో ఉన్న పూజారి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఎంత మాత్రము ఆ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఎంత మాత్రము రక్షణ ఉందో కూడా అర్థమవుతుంది. ఆ ప్రభుత్వము ఆ దుర్మార్గులను శిక్షించే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా మహిళా సంఘాలన్నీ కూడా నిరసనలు తెలియజేస్తూ పోరాటాలకు సిద్ధం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ విషయం కూడా అంగన్వాడీ తరపున పూర్తిగా మేము ఖండిస్తున్నాం. బేటీ బచావో బేటీ పడావో అనే నిదానం అయితే మాత్రము కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్తాంది. కానీ ఇప్పుడు బేటీ హఠావో చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి, ఇప్పుడు మూసకపోయిన కళ్ళు తెరిచి ఇప్పటికైనా మహిళలకు రక్షణ కలిగించాలని చెప్పి మేము మరీ డిమాండ్ చేస్తున్నాం.